హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కింద అలీస్ బ్లూ ఏంజల్ బ్రోకింగ్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్స్ ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్లో. దాని మీద క్లిక్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయండి. ఇకపోతే అనాలిసిస్కి వస్తే నిన్న వీడియో ఎవరు చూసారో చూడలేదో నాకు తెలియదు, కానీ నిన్న ఒకసారి వీడియో చూస్తే నేను ఏం చెప్పానంటే మార్కెట్ అనేది 34,700 800 నుంచి ఓకే, అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే 34,000 మధ్యలో 34,900 950 మధ్యలో ఉంటుందని చెప్పాను. ఒకసారి చూడకుంటే వీడియో వెళ్ళి చూసుకోండి. సో ఇంకా అనాలిసిస్లోకి వస్తే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ సేమ్ అనాలిసిస్ అండి, పెద్ద గొప్పగా వెళ్ళి రెండు. సో ఈ రేంజ్ బ్రేక్ చేసేంత వరకు పైన 34,700 34,800 కింద 34,000 ఆర్ 33,900 ఈ రేంజ్ పైన బ్రేక్ చేసేంత వరకు కింద బ్రేక్ చేసేంత వరకు మనం ఎటువంటి పొజిషన్ తీసుకోకపోవడమే మంచిది. ఓకేనా? సో ఈ రోజు ఏమైంది అంటే ఇక్కడ ఓపెన్ అయింది, మనకి ఓపెన్ కావడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడే కొట్టుమాటాడింది. నేను ఇది క్లియర్ కట్గా నిన్న రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తాయి ఇవన్నీ అని చెప్పాను. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఆ రెసిస్టెన్స్ యాక్ట్ అయ్యి అట్లాగే కిందికి వచ్చింది. సో రేపు ఎట్లా ఉండబోతుంది మార్కెట్ అంటే మ్యాక్సిమం నిన్న ఈరోజు చూస్తే కొంచెం మార్కెట్ అనేది స్ట్రెంత్ చూపించింది. కాకపోతే ఈ స్ట్రెంత్ ఇట్లే కంటిన్యూ అవుతుందా అంటే డౌట్గానే ఉంటుంది. ఎంత స్ట్రెంత్ చూపించినా కానీ లాస్ట్ మూమెంట్లో అనేది మనకి ఇక్కడ ఫాల్ అనేది మొదలైంది. ఈ ఫాల్ అనేది ఏంటంటే మనకి ఎంతైతే పెరిగిందో అంటే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ బ్రేక్ చేసుకుని ఎంతైతే పెరిగిందో ఆల్మోస్ట్ ఆల్ అదంతా కవర్ అయింది. సో కొంచెం నెగిటివ్ బయాస్ ఇంకా మార్కెట్లో పోలేదనేసి నేను అనుకుంటున్నాను. సో నేను అనుకునేది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఇది డైరెక్ట్గా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇట్లా కిందికి వచ్చినా కానీ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చి ఇక్కడ మనకి బ్రేక్ ఇచ్చినా కానీ అంటే ఎంత 34,150 దగ్గర నుంచి మీకు 34,000 బ్రేక్ వరకు ఎక్కడ బ్రేక్ ఇచ్చినా కానీ అంటే ఈ ఏరియా మొత్తం అంటే ఇక్కడ నుంచి మనకి తీసుకుంటే ఈ ఏరియా మొత్తం మనకి ఏంటంటే సపోర్ట్ ఏరియాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఏరియా మొత్తం మనకి ఏంటంటే సపోర్ట్ ఏరియాగా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇట్లా బ్రేక్ ఇచ్చినా కానీ ఓకే, లేదా ఇక్కడ నుంచి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఎక్కడైనా టైం స్పెండ్ చేసి ఇట్లా బ్రేక్ ఇచ్చినా కానీ మీరు ఏం చేయొచ్చు అంటే షార్ట్ పొజిషన్స్ అనేది ఈజీగా తీసుకోవచ్చు ఈ ఏరియాలో. ఓకే, అలా కాకుండా కంప్లీట్గా చాలా గ్యాప్ డౌన్ వచ్చేసేసి 34,000 కింద ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు ఈ 34,000 34,200 అనేది ఏమైపోతుంది అంటే రెసిస్టెన్స్ మాదిరిగా దీనికి పనిచేస్తుంది. సో ఇక్కడ వచ్చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అలాగే చాలా గ్యాప్ డౌన్ వచ్చేసేసి అలా పైకే రాకుండా ఇట్లా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వచ్చేసిన తర్వాత ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కిందనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ ఓకే, కొంచెం పైకి వచ్చినట్టు వచ్చి మళ్ళీ కిందికి వెళ్ళిపోవడం కానీ చేసినా కానీ మనం ఏం చేయొచ్చు అంటే షార్ట్ పొజిషన్స్ అనేవి తీసుకోవచ్చు. ఇంకా అప్ సైడ్ మనం చూసుకున్నాము అంటే ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేదా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ మనకి మెయిన్ వచ్చేసేసి ఈ 34,800 అనేది క్రాస్ చేయాలి. ఇది గిన క్రాస్ చేసింది అంటే మీరు హ్యాపీగా లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా మనకి 35,000 దగ్గర నియర్లీ 200 35,100 దాకా ఉంది గ్యాప్. సో ఆ గ్యాప్ వరకు అయితే మార్కెట్ పెరిగే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. ఓకేనా? అది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. ఇంకా నిఫ్టీలోకి వస్తే మనము నిఫ్టీ చూసుకున్నారంటే కంప్లీట్గా ఇక్కడ మనకి అక్కడ కొంచెమన్నా అప్ ట్రెండ్ చూపిస్తుంది, ఇక్కడ అసలు అప్ ట్రెండే చూపించలేదు. ఇవి రెసిస్టెన్స్గా బాగా అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. సో ఇప్పుడు నాకు తెలిసి ఈ 16,200 అనేది క్రూషియల్ సపోర్ట్ అనమాట దీనికి. ఇది రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యో లేకుంటే కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యో ఇట్లా బ్రేక్ చేసింది అంటే మనది షార్ట్లో ఉండాలి పొజిషన్. వన్స్ ఇది బ్రేక్ చేసింది అంటే ఈ 16,200 16,150 అనేది ఏమైపోతుంది అంటే దీనికి రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో గ్యాప్ డౌన్ ఎక్కడన్నా ఓపెన్ అయినా కానీ ఇక్కడ రెసిస్టెంట్గా యాక్ట్ చేసి ఇంకా కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. అలా కాకుండా అప్ సైడ్ ఏంటి అంటే మనకి ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ ఇట్లా ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ ఫస్ట్ రెసిస్టెన్స్ 16,400 నుంచి 500 వరకు మనకు ఉంది. ఓకే, సో ఈ లెవెల్ వరకు ఉంది. సో ఈ లెవెల్ బ్రేక్ అయిన వెంటనే అప్పుడు మనకి ఈ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ మూవ్ అయ్యి ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తుంటే సెకండ్ హాఫ్లో ఇక్కడ బ్రేక్ ఇచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మనకి గ్యాప్ ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా పూరా గ్యాప్ అప్ ఇచ్చేసేసి డైరెక్ట్గా బ్రేక్ ఇచ్చినా కానీ ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
సో అదండి ఇవాల్టి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. మళ్ళీ రేపటి స్టాక్ మార్కెట్ అనాలిసిస్‌తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.